ఆత్మ గౌరవం సంస్కృతికి నిలయంగా ఆంధ్రప్రదేశ్ ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సైన్స్ ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందన్నారు. ఏపీలో అనంత అవకాశాలతో పాటు యువతకు అపార శక్తి ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రూపంలో ఏపీకి శక్తివంతమైన నాయకత్వం ఉందన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఉందని తెలిపారు. 21వ శతాబ్దం 140 కోట్ల భారతీయుల శతాబ్దమని పేర్కొన్నారు. కర్నూలు శివారులోని నన్నూరు వద్ద సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం చంద్రబాబు, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తదితరులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల నిర్మించబోతున్న 13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అహోబిలం నరసింహస్వామి మహానందీశ్వరుడికి నమస్కరిస్తున్నానని, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నానని చెప్పారు. జ్యోతిర్లింగం సోమనాథుడి నేలైన గుజరాత్లో తాను జన్మించానని, విశ్వనాథుడి భూమి అయిన కాశీకి సేవ చేసే అవకాశం లభించిందన్నారు. ఇవాళ శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ఆశీస్సులు పొందానని చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రూపంలో ఏపీకి శక్తివంతమైన నాయకత్వం ఉందన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఉందన్నారు. 16 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో రాష్ట్రం అపూర్వ ప్రగతి సాధిస్తోందని చెప్పారు. ఢిల్లీ, అమరావతి వేగంగా అభివృద్ధి పథంలో సాగుతున్నాయని తెలిపారు. 2047 నాటికి మన దేశం వికసిత భారత్గా మారుతుందని చెప్పారు. 21వ శతాబ్దం 140 కోట్ల భారతీయుల శతాబ్దమని ప్రధాని మోదీ అన్నారు. साथियों, हमारा आंध्र प्रदेश स्वाभिमान और संस्कृति की धरती है और साथ ही साइंस और इनोवेशन का सेंटर भी है. यहां असीमित संभावनाएं भी है और युवाओं का अनंत सामर्थ्य भी है. మిత్రులారా, మన ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవానికి మరియు సంస్కృతికి నిలయం. మరి ఇది సైన్స్కు, ఇన్నోవేషన్కి కూడా ఒక కేంద్రం. ఇక్కడ అనంతమైన అవకాశాలు ఉన్నాయి మరియు ఇక్కడ యువతకి అపారమైనటువంటి శక్తి కూడా కలిగి ఉంది. కర్నూలు పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అర్చకులు, ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికారు. బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వారికి మోదీ పూజలు చేశారు. మల్లికార్జున స్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం, బ్రహ్మరాంబదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజలు చేశారు. ప్రధానితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. కర్నూలు పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలంలోని బ్రహ్మరాంబ గెస్ట్ హౌస్ నుండి బయలుదేరి నంది మండపం సర్కిల్ ద్వారా దేవాలయ ప్రాంగణంలోని గంగాధర మండపానికి వచ్చారు. నంది మండపం సర్కిల్ నుండి గంగాధర మండపం వరకు మార్గమంతా దాదాపు 8,000 మంది శివసేవకులు కాషాయ వస్త్రధారణలో నిలబడి హరహర మహాదేవ అంటూ ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికారు. దేవస్థానం ప్రధాన ద్వారం వద్ద వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి భారత ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి విభూతి, కుంకుమ ధరింపచేసి ప్రదక్షిణాకార మార్గంలో ఆలయ అంతర్భాగానికి ఆహ్వానించారు. అనంతరం మొదట ధ్వజస్తంభ నమస్కారం, శివ సంకల్పం, అనంతరం రత్నగర్భ గణపతి పూజ నిర్వహించారు. తర్వాత మూల విరాట్ శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగానికి ఏకవార రుద్రాభిషేకం, బిల్వార్చన, పుష్పార్చన, మహామంగళహారతి, మంత్రపుష్పాలతో భక్తి శ్రద్ధలతో దర్శనం చేశారు. అనంతరం నందీశ్వర దర్శనం చేసి అర్చకులచే స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. సరస్వతి నది అంతర్వాహినిగా ప్రసిద్ధి చెందిన మల్లికాగుండం వద్ద శ్రీ స్వామివారి గర్భాలయ శిఖర దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రి శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారి ముఖ మండపంలో ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీచక్రానికి ఖడ్గమాలతో కుంకుమార్చన నిర్వహించి షోడశోపచార పూజలు భక్తి శ్రద్ధలతో ఆచరించారు. అనంతరం అమ్మవారి హారతి స్వీకరించారు. వేదాశీర్వచన మండపంలో వేద పండితులు చతుర్వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థప్రసాదాలను ప్రధానమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రికి శ్రీ స్వామి, అమ్మవార్ల చిత్రపటాలు మరియు శేష వస్త్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రికి అందజేశారు. కర్నూలు పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. రాజదర్బార్ గోడలపై ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రను తెలిపే శిల్పాలను ఆసక్తిగా పరిశీలించారు. అక్కడి శివాజీ విగ్రహం వద్ద నమస్కరించారు. శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను పరిశీలించారు. ధ్యాన ముద్రలో ఉన్న శివాజీ, అమ్మవారి విగ్రహాలను దర్శించుకున్నారు. అమ్మవారి విగ్రహానికి భక్తి శ్రద్ధలతో పుష్పాలను సమర్పించారు. ప్రధానితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శివాజీ స్ఫూర్తి కేంద్రానికి వెళ్లారు. ఈ
కేంద్రం నిర్వహణ బాగుందని ట్రస్ట్ నిర్వాహకులను ప్రధాని మోదీ అభినందించారు. కేంద్రంలో రాష్ట్రంలోని ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్తో ఆంధ్రప్రదేశ్కు రెట్టింపు ప్రయోజనాలు దక్కుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు వస్తున్నాయని సీఎం అన్నారు. 11 ఏళ్ల క్రితం 11వ స్థానంలో ఉన్న భారతదేశం ప్రధాని మోదీ సంకల్పంతో ఇప్పుడు 4వ స్థానానికి చేరిందని, వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా 2047కు దేశం సూపర్ పవర్గా మారుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కర్నూలులో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బచత్ ఉత్సవ్ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో దేశ ప్రగతి వేగాన్ని పెంచడంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారని సీఎం ప్రశంసించారు. ముఖ్యమంత్రిగా ప్రధానిగా 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. అత్యంత అంకిత భావంతో దేశానికి సేవలందిస్తున్న మోదీ ఓ విశిష్ట నేత అని కొనియాడారు. సరైన సమయంలో సరైన చోట సరైన నేతగా ప్రధాని స్థానంలో మోదీ ఉన్నారని, ఆయన 21వ శతాబ్దపు నేత అని సీఎం వ్యాఖ్యానించారు. ఎలాంటి విరామం లేకుండా ప్రజల సేవలోనే ఆయన అంకితమై ఉన్నారని, తాను చూసిన ప్రధానుల్లో మోదీ అత్యంత ప్రగతిశీల నేతని అన్నారు. దేశాభివృద్ధి కోసం ఆయన కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చారని, తద్వారా ప్రపంచవ్యాప్తంగా భారత్ అగ్రస్థానానికి చేరుకుంటోందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా సైనిక పరంగా భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటేలా చేశారని ముఖ్యమంత్రి అన్నారు. ఒకే దేశం ఒకే పన్ను ఒకే మార్కెట్ నినాదంతో వచ్చిన జీఎస్టీ పన్ను విధానంలో ప్రస్తుత సంస్కరణల వల్ల 99% వస్తువులు 0 నుంచి 5% పన్ను పరిధిలోకి వచ్చాయని, తద్వారా అన్ని వస్తువుల ధరలు తగ్గాయని సీఎం అన్నారు. జీఎస్టీ 2.0తో పన్నులు తగ్గి పేదలు మధ్యతరగతికి గణనీయంగా ఉపశమనం కలిగిందని, అటు వ్యాపారులు ఎంఎస్ఎంఈ వర్గాలకు ప్రయోజనం చేకూరుతోందని స్పష్టం చేశారు. అందరూ గట్టిగా చెప్పాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అదే మారిగా తెలుగు తల్లికి, తెలుగు తల్లికి, తెలుగు తల్లికి. ఇటువంటి ప్రాంతంలో జీఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఈరోజు మీకు ఇచ్చినటువంటి లాభం సూపర్ సేవింగ్, ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఇలాంటి లాభాలు ఇంకా ఎక్కువ మీరు చూడబోతున్నాం, మనందరం చూడబోతున్నాం. దానికి ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడం మనందరికీ శాశ్వతంగా గుర్తుంటుంది. On behalf of people of AP, I thank Modi ji for the GST reforms. Again, గట్టిగా మీరు చెప్పాలి, ఇది మా అందరికీ న్యాయం జరిగిందని. I also congratulate him on his remarkable journey of 25 years tenure at the helm of public service as Chief Minister and Prime Minister. Modi ji is a unique leader serving the nation with utmost dedication. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక కర్మయోగి. ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా పనిచేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రధాని మోదీ దేశాన్ని మాత్రమే కాదు 2 తరాలను నడుపుతున్నారన్నారు. కర్నూలు శివార్లోని నన్నూరు వద్ద సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ప్రధాని మోదీ దేశాన్ని మాత్రమే కాదు 2 తరాలను నడుపుతున్నారన్నారు. దేశం తలెత్తి చూసే విధంగా ఆత్మ నిర్భర్ భారత్ తీసుకొచ్చారన్నారు. దేశ జెండా ఎంతో పౌరుషంగా ఉంటుందో అలాగే దేశ పటాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టారు. కూటమి 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలన్నారు. ఇబ్బందులు ఉన్నా ఏమున్నా తట్టుకొని నిలబడాలన్నారు. ఒక తరం కోసం ఆలోచించే నాయకులు సీఎం చంద్రబాబుని కొనియాడారు. ప్రధాని సీఎం నాయకత్వంలో అందరం సమిష్టిగా పనిచేస్తామన్నారు. వచ్చే తరం ఆకాంక్షలను ముందుకు తీసుకువెళ్తామని పవన్ అన్నారు. మనకి ప్రధానమంత్రి గారిని ఒకటే ఒక పదంతో పిలుస్తాం, కర్మయోగి. ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా ఆయన ఆలోచిస్తూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం ధర్మాన్ని పట్టుకొని డ్యూటీని కర్మని
ఏమాత్రం ఆశించకుండా చేస్తున్న అలాంటి వ్యక్తి మనం ఈ సమయంలో ఈ తరానికి వారు దిశానిర్దేశం చేసే విధంగా ప్రధానమంత్రి స్థాయిలో ఉండటం మనందరం చేసుకున్న అదృష్టం. One who performs duty with truth, righteousness and discipline without attachment to results and dedicates action to the protection of the motherland attains eternal glory. The statement perfectly describes Honorable Prime Minister Shri Narendra Modi ji. నరేంద్ర మోదీ అంటే విక్టరీ అని, ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా విజయమేనని మంత్రి లోకేష్ అన్నారు. ప్రధాని మోదీ భారత్ను తిరుగులేని శక్తిగా మారుస్తున్నారన్నారు. నమో అంటే దేశ ప్రజల నమ్మకం, దేశ ప్రజలకు నమో అంటే నమ్మకం అని లోకేష్ అన్నారు. కర్నూలు శివార్లోని నన్నూరు వద్ద సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ప్రధాని మోదీ భారత్ను తిరుగులేని శక్తిగా మారుస్తున్నారన్నారు. గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారన్నారు. తొలి ఏడాది ఎలా కష్టపడ్డారో ఇప్పుడు అలాగే కష్టపడుతున్నారని అన్నారు. గుజరాత్ను శక్తివంతమైన రాష్ట్రంగా మార్చారని అన్నారు. కేంద్రంలో నమో, రాష్ట్రంలో సిబిఎన్ ఉన్నారని, ఇది డబుల్ ఇంజన్ సర్కారు కాదు, డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారని పేర్కొన్నారు. నమో సహకారంతో విశాఖ ఉక్కును కాపాడుకున్నామని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ను ఏర్పాటు చేసుకున్నామన్నారు. నమో అంటే దేశ ప్రజల నమ్మకం, దేశ ప్రజలకు నమో అంటే నమ్మకమని లోకేష్ అన్నారు. పౌరుషాల గడ్డ ఉమ్మడి కర్నూలు జిల్లా. బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించారే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, ముతుకూరు గౌడప్ప గారు జన్మించిన గొప్ప నేల ఉమ్మడి కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా ప్రజల రాజసం కొండారెడ్డి బుర్జు. మూడ్ ఆఫ్ ఇండియా మన నమో అంటే విక్టరీ. ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయమే. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. మన నమో. कड़ी मेहनत का कोई विकल्प नहीं है. देर इज नो सब्स्टिट्यूट फॉर हार्ड वर्क. 25 ఏళ్ళ అధికారంలో ఉన్న మొదటి సంవత్సరం ఎలా పనిచేశారో ఇప్పటికీ అంతే కష్టపడుతున్నారు. మన నమో. గుజరాత్ని ఒక పవర్ఫుల్ స్టేట్గా మార్చింది మన నమో. ఇప్పుడు మన దేశాన్ని ఏకంగా సూపర్ పవర్గా కూడా మార్చింది మన నమో. కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 22 నుంచి వచ్చే నెల 20 వరకు మల్లేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు ఉంటాయని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కమిటీ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సేనా నాయకులు వెల్లడించారు. నవంబర్ 1వ తేదీ నుంచి దుర్గమ్మ మండల దీక్షా ధారణలు ప్రారంభమవుతాయని, దీపావళి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం మహామండపం 6వ అంతస్తులో దేవస్థానం కమిటీ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 19న ధనత్రయోదశి సందర్భంగా ఆలయంలో శ్రీ మహాలక్ష్మి యాగం, 23న గాజుల అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తుందన్నారు. 20వ తేదీన దీపావళి సందర్భంగా శ్రీ ధనలక్ష్మి పూజ, దీపాలంకరణ, బాణసంచా వెలిగించడం, అనంతరం రాత్రి 7 గంటల నుండి అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలన్నీ కవాట బంధనం జరుగుతుందన్నారు. కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 22 నుంచి వచ్చే నెల 20 వరకు మల్లేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. డిసెంబర్ 4న కలశజ్యోతి ఉత్సవం, డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు భవానీ దీక్షల విరమణలు జరుగుతాయన్నారు. అనంతరం దేవస్థానం 2026 నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఆ కార్తీక దీపోత్సవం కూడా భారీ ఎత్తున ఘనంగా వీరందరూ ఆహ్వానితులు, వెలుగులు, కోటి వెలుగుల్లో మరి కింద పైన టెంపుల్ అన్ని చోట్ల కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాం. ఎప్పుడు విధంగా చేసినట్టుగానే మరి ఆ వెలుగుల్లో నిండిపోతుంది దేవాలయం అంతా కూడా. ఆ రోజు కూడా మీరు ఆహ్వానితులే. కార్తీక మాసం అంతా కూడా పూజలు ఉన్నాయి. కార్తీక మాసంలో కూడా భక్తులు విరివిగా వస్తారు. శివాలయంలో ప్రత్యేకమైన అభిషేకాలు కానీ పూజలు కానీ ఉంటాయి, మరి హోమాలు ఉంటాయి. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి విజయవాడ నందు విశ్వావసు నామ సంవత్సరం కార్తీక మాసం మరియు మార్గశిర మాసములకు సంబంధించిన కార్యక్రమాలు మీ ముందు ఉంచడానికి ఎంతో సంతోషిస్తున్నాము. ముందుగా మనకు ధనత్రయోదశి దీపావళి పండుగ మనకు లాంఛనంగా
19/10/25 ఆదివారంన ధనత్రయోదశి పర్వదినం సందర్భంగా ఉదయం 8 గంటలకు రుద్రహోమం జరుగుతుంది. అదేవిధంగా శ్రీ మహాలక్ష్మి యాగం కూడా 20వ తారీఖున సోమవారం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు ప్రదోష కాలంలో అమ్మవారికి ప్రధాన ఆలయం నందు ధనలక్ష్మి పూజతో పాటు దీపాలంకరణ మరియు బాణాసంచ వెలిగించిన తర్వాత సాయంకాలం 7 గంటలకు ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలన్నింటినీ కూడా కవాట బంధనం నిర్వహించుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ సాకారానికి జీఎస్టీ 2.0 సంస్కరణలు తోడ్పడతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. రవాణా, ఆతిథ్య రంగాల్లో మరింత అభివృద్ధికి వీలవుతుందన్నారు. సూపర్ జీఎస్టీతో రాష్ట్ర ప్రజలకు దాదాపు 8,000 కోట్లు, జిల్లా ప్రజలకు 300 కోట్లు, ప్రతి కుటుంబానికి నెలకు 6,000 నుంచి 12,000 వరకు ఆదా అవుతుందని వివరించారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా నేడు రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం, కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఆటోలు, సరుకుల రవాణా వంటి వివిధ పనులకు ఉపయోగించే చిన్న వాహనాల ర్యాలీని కలెక్టర్ లక్ష్మీసా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియా, జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎస్ ప్రశాంత్ కుమార్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఏ మోహన్ తదితరులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ జీఎస్టీ 2.0 సంస్కరణలతో దేశవ్యాప్తంగా 99% వస్తువులు, సేవలు పన్ను రహితం కావటం లేదా 0%, 5% లేదా 18% జీఎస్టీ పరిధిలోకి వచ్చాయని, ఈ సంస్కరణలు సుస్థిర ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తాయని తెలిపారు. ప్రయాణికుల రవాణా వాహనాలు, వస్తువుల రవాణా వాహనాలకు 28% ఉన్న జీఎస్టీ 18%కి తగ్గిందని వివరించారు. సర్క్యులర్ ఎకానమీతో పాటు కుటుంబ ఆర్థిక సాధికారతకు ఈ సంస్కరణలు ఎంతో మేలు చేస్తాయన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. ఆర్డీఓలు ఆర్ ప్రవీణ్, ఎస్ వెంకటేశ్వరరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు వై నాగేశ్వరరావు, వి పద్మాకర్, అలీ, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. సూపర్ సేవింగ్, సూపర్ జీఎస్టీలో భాగంగా మంత్ లాంగ్ క్యాంపెయిన్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది, దేశంలో జరుగుతూ ఉంది. అలాగే మన ఇంటర్ జిల్లాలో కూడా సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్ కాన్సెప్ట్ మీద ప్రజలందరికీ చైతన్యం తీసుకురావడం జరుగుతూ ఉంది. ప్రజలందరికీ ఇప్పుడు ఈ జీఎస్టీ తగ్గించడం వల్ల, జీఎస్టీ 2.0 ఈ సూపర్ జీఎస్టీ వల్ల ఎంత ఆదా అవుతూ ఉంది, ఎంత పబ్లిక్కి పాకెట్ మనీ సేవ్ అవుతున్నాయి, దీని గురించి అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అలాగే ఆటో డ్రైవర్స్, వెహికల్ డ్రైవర్స్ అసోసియేషన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లాలో పెద్ద ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఒకవైపు చాలకులు, ఇంకొక వైపు వెహికల్స్తో పాటు ఆ డిపార్ట్మెంట్ అందరి సమన్వయంతో, అసోసియేషన్ అందరి సమన్వయంతో, కమర్షియల్ ట్యాక్స్ అలాగే జిల్లా యంత్రాంగం ద్వారా ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. విజయవాడ నగరంలోని భూగర్భ డ్రైనేజీ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దెర్ రామ్మోహన్ చెప్పారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే బీఆర్ఎస్ ద్వారా వచ్చే నగదు అంతా డ్రైనేజీ సమస్య పరిష్కారానికి ఖర్చు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారన్నారు. ఆ నిధులు కాకుండా అదనంగా మరో 1,000 కోట్ల రూపాయలను డ్రైనేజీ మరమ్మతుల కోసం కూటమి ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్లోని అశోక్ నగర్, వివేకానంద రోడ్ ఏరియాలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దెర్ రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న డ్రైనేజీ సమస్యలను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే ప్రయోజనాల గురించి అక్కడి వారికి తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దెర్ రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడలోని భూగర్భ డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడానికి తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నగరంలోని చాలా సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కారం చూపిందని, అయితే భూగర్భ డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడంలో కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. సరైన యంత్రాలు లేకపోవటం, తగినంత మంది సిబ్బంది లేకపోవటం, స్కిల్స్ వర్కర్స్ లేకపోవటం, డ్రైనేజీలను సరిగా శుభ్రం చేయకపోవటం, ఇలా కారణాలు ఏమైనా ఈ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకువెళ్లామని చెప్పారు. కార్పొరేషన్ పరిధిలో నిర్వహించే బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ స్కీముల్లో వచ్చే నగదు మొత్తాన్ని భూగర్భ డ్రైనేజీ సమస్యను పరిష్కరించడానికి వినియోగించాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారని వెల్లడించారు.
ఆ నిధులు కాకుండా అదనంగా మరో 1000 కోట్ల రూపాయలను కార్పొరేషన్ ఖజానాకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిందని, ఆ నిధులను భూగర్భ డ్రైనేజీ సమస్య పరిష్కరించడానికి వినియోగించాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని చెప్పారు. అనంతరం కార్పొరేటర్ పొట్లూరి సాయిబాబు మాట్లాడుతూ డివిజన్లో భూగర్భ డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందన్నారు. డ్రైనేజీ సమస్యను పరిష్కరించడానికి అవసరమైన కార్మికులను కార్పొరేషన్ వారు తీసుకొని ఈ సమస్యకు త్వరగా పరిష్కారం చూపాలని కోరారు. ఈ సమస్యని మన మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. సీఎం గారు ఏం చెప్పారంటే రేపు బీపీఎస్ కానీ ఎల్ఆర్ఎస్ కానీ వీటిలో వచ్చిన అమౌంట్లన్నీ కూడా ఈ బిల్డింగ్ రెగ్యులేటరీ స్కీమ్ ఏదో ఉంది కదా, దాంట్లో వచ్చిన డబ్బులన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విజయవాడలో వాడండి అని చెప్పారు. అంతేకాదు నిన్న మొన్న ఒక 1000 కోట్ల రూపాయలు వస్తే 1000 కోట్లు ప్రతి పైసా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్గా వాడమని చెప్పడం జరుగుతుంది. సో అంటే ఒక సమస్యని పరిష్కరించడానికి ఆయన ఆలోచన ఏ విధంగా ఉంటుందో నేను చెబుతాను. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైనా లోపం జరిగితే మా లోపమే తప్ప ముఖ్యమంత్రి గారి ఆలోచనలో కానీ ఆదేశాల్లో కానీ ఎలాంటి లోపం లేవు. ఏదేమైనా కూడా ఇది ప్రెస్టేజ్గా తీసుకొని మా కార్పొరేటర్ గారు సాయిబాబు గారు నాయకత్వంలో ఈ డివిజన్లో అండర్ గ్రౌండ్ ఎక్కడా పొంగకుండా చేయడానికి ప్రయత్నం ఏమైనా వనరులు కావాలంటే కూడా వాటికి సమీకరించి వాటి కోసం మేము ప్రయత్నం చేయడానికి ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం జరుగుతోంది. మా ఎమ్మెల్యే గారి దృష్టిలోకి అది వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే గారు అవసరం అయితే మన ఫండ్స్తో అయినా చేస్తాము, దాన్ని ఒక నెల రోజుల్లో మీరు పరిష్కారం కనుక్కునేటట్టుగా చూడండి. ఆ నెల రోజుల్లో మీరు చేసి చూపించిన తర్వాత మిగతాయి మనం మాట్లాడదాం అనేది మా ఎమ్మెల్యే గారి అభిప్రాయం. దాంతో మేము ఏకీభవించి నెల రోజులు కూడా ఆ వ్యాను ఎక్కడికి వెళ్లకుండా ఈ డివిజన్లోనే ఉండేటట్టుగాను, అట్లాగే మాకు రోజు ఈ లేబర్ను కూడా మేమే సమకూర్చుకునైనా కానీ ఈ పని చేస్తానికి సిద్ధమవుతున్నాం. బాలికలకు సమాన అవకాశాలు, నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు అందించడంతో పాటు వారు అన్ని విధాలా అభివృద్ధి చెందేందుకు సమిష్టిగా కృషి చేద్దామని, వారి బంగారు భవితకు బాసటగా నిలుద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారులతో అన్నారు. ప్రతి బాలికకు సమానత్వం, సరైన అవకాశాలు కల్పించడం ద్వారా ఉన్నత స్థానాలకు ఎదుగుతారన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, పెయింటింగ్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించగా వీటిలో విజేతలుగా నిలిచిన వారికి నేడు కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశా అధికారులతో కలిసి పతకాలు, బహుమతులు ప్రదానం చేశారు. బాలికలకు శుభాకాంక్షలు తెలియజేసి బాగా చదువుకొని కెరీర్లో ఉన్నతంగా ఎదగాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ ప్రతి బాలికకు సమానత్వం, సరైన అవకాశాలు కల్పించడం ద్వారా ఉన్నత స్థానాలకు ఎదుగుతారన్నారు. అత్యున్నత స్థానంలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళామణులను ఉదహరిస్తూ ఇలాంటి గొప్ప వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఎదగాలని బాలికలకు సూచించారు. అదేవిధంగా వివక్ష, బాల్య వివాహాలు, హింస వంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు సమన్వయ శాఖల అధికారులు, సిబ్బంది కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ లక్ష్మీశా పేర్కొన్నారు. ఎవరేం తక్కువ లేదు. సో ఇది గాడ్స్ క్రియేషన్లో ఆల్ ఆర్ ఈక్వల్. సో అది పురుషుడు కావచ్చు, మహిళలు కావచ్చు. బయాలజికల్గా కొన్ని డిఫరెన్స్ ఉన్నా కూడా వెన్ ఇట్ కమ్స్ టు పర్ఫార్మెన్స్, ఎఫిషియన్సీ అండ్ స్కిల్స్ అండ్ ఫైటింగ్ ఫ్రమ్ ద ఫోర్ ఫ్రంట్ చూసుకుంటే ఈక్వలీ వీఆర్ కేపబుల్ అనే విషయాన్ని టైమ్ అండ్ అగైన్ సో నిరూపించడం జరుగుతూ ఉంది. కాబట్టి సో ఈ కార్యక్రమంలో ఈరోజు మొత్తం స్కూల్స్లో అంతా చక్కగా కాంపిటీషన్స్ నిర్వహించి దీంట్లో కూడా ఎంత చక్కగా ఎంత పిల్లలు ఎంత డీటెయిల్స్గా మంచిగా ఎంత రాసి ఉన్నారు. సో యాక్చువల్లీ అనుకుంటే ప్రతి ఒక్కరికి ప్రైజ్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరు అంత చక్కగా రాశారు. ప్రతి ఒక్కరికి ఎవ్రీబడి డిజర్వ్స్ ప్రైజ్. సో కాబట్టి ఐ రిక్వెస్ట్ the DEO and the concerned officers to send a letter of appreciation in the form of certificate to all the students who participated in the competition in the entire district. ఎవరైతే ఏ స్కూల్లో పార్టిసిపేట్ అందరికీ సర్టిఫికేట్ అయితే పంపించండి. నా తరఫు నుంచి నా సంతకం అంతా పంపిస్తాను. ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి తీసుకొచ్చిన వైద్య కళాశాలను ప్రైవేట్కు దారాదత్తం చేసే చర్యలే ఇందుకు నిదర్శనమన్నారు. 28వ డివిజన్ ఫుడ్ జంక్షన్ వద్ద ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా
వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ జరిగింది. మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయడం, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 వైద్య కళాశాలలను తీసుకురావడంతో పాటు 5 కాలేజీల నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. కొన్ని మెడికల్ కళాశాలలు తుది దశకు చేరుకున్నా టీడీపీ నేతలు అసలు మెడికల్ కళాశాలలు ఎక్కడ ఉన్నాయంటూ మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. 2 మెడికల్ కాలేజీలు 90% పూర్తయిపోయింది. మిగతా మెడికల్ కాలేజీలని వాళ్ళకి సంబంధించినటువంటి గుత్తేదారులకి, వాళ్ళకి సంబంధించినటువంటి పెట్టుబడిదారులకి వాటిని ఇచ్చేసేటటువంటి కార్యక్రమం చేస్తుంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇది సరైనటువంటి విధానం కాదు అని చెప్తా ఉన్నాం. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కోటి సంతకాల ఉద్యమంతో ప్రజల దగ్గరికి వెళ్తూ సంతకాలు సేకరిస్తూ వాళ్ళందరి అభిప్రాయాలు క్రోడీకరించి ఈ నెల 26 తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గవర్నర్ గారిని కలవబోతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర అభివృద్ధి చాలా వెనుకబడిపోయిందని వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి వ్యాఖ్యానించారు. కల్తీ మద్యం తయారీకి శ్రీకారం చుట్టింది టీడీపీ ప్రభుత్వమేనని ఆయన ఆరోపించారు. కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్ పేరును, ఆయన ఫోన్ నెంబర్ కూడా ఎఫ్ఐఆర్లో ఉంచడం రాజకీయ దురుద్దేశమేనన్నారు. సత్యనారాయణపురంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్తీ మద్యం బురదను వైసీపీపై పూసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఫేక్ వీడియోలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మద్యం బాటిళ్లపై క్యూఆర్ కోడ్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఏదైతే ఈ క్రైమ్ అనేటువంటిది ప్రేమపట్నంలో నమోదు చేయబడినటువంటి ఈ క్రైమ్లో ఈయన పేరుని వన్ రమేష్ అని పెడుతూ ఆ వన్ రమేష్ని కూడా యాడ్ చేసినటువంటి వాటిల్లో నేను చెప్తా ఉన్నా 15వ ముద్దాయిగా తీసుకొచ్చారు. ఆ 15వ ముద్దాయిగా ఉండేటువంటి ఆయన పేరు, ఆయన ఫోన్ నెంబర్ కూడా వేశారు. అంటే దాని అర్థం ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్కి స్పష్టంగా అర్థమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రమేష్ కాదు, మంత్రిగా చేసినటువంటి జోగి రమేష్ కాదు అనేటువంటి కనబడతా ఉంది. వైసీపీకి దీనికి సంబంధం లేదనేటువంటి కనబడతా ఉంది. మరి అటువంటప్పుడు ఈ రోజున వీరు తీసుకునేటువంటి నిర్ణయంలో భాగంగా వాళ్ళు చేసేటువంటి దానిలో నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు తీసుకునేటువంటి గోతులో వాళ్ళు పడ్డారా లేదా, వాళ్ళు పడినటువంటి క్రమం కనపడుతుందా లేదా అనేటువంటిది దీనిలో స్పష్టంగా కనపడతా ఉంది. పశ్చిమ నియోజకవర్గం 54వ డివిజన్ వించిపెట్టులోని ఆబోతుల వారి వీధి ప్రమాదాలకు నిలయంగా మారిందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. రోడ్డు నిర్మాణం కోసం ఇళ్ల మెట్లు పగలగొట్టడం, రోడ్డు గోతులమయం కావటం, అడ్డదిడ్డంగా వేసిన పైప్ లైన్లు వేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పనులు ప్రారంభించి పూర్తి చేయకుండా మధ్యలోనే ఆపివేయడం వల్ల నిత్యం ప్రమాదాల బారిన పడి వృద్ధులు, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం 54వ డివిజన్ వించిపేటలోని ఆబోతుల వారి వీధి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిరసన కార్యక్రమానికి సిపిఐ నాయకులతో పాటు స్థానిక మహిళలు హాజరై కార్పొరేషన్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆబోతుల అప్పన్న వీధిలో నివాసం ఉంటున్న కుటుంబాలు అధ్వాన్నంగా ఉన్న రోడ్ల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రోడ్డు పనులు పూర్తి చేయకపోవడం వల్ల ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని అన్నారు. స్థానిక కార్పొరేటర్, మేయర్ జోక్యం చేసుకుని అర్ధాంతరంగా నిలిపివేసిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సకాలంలో రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కావడంలో కార్పొరేటర్ తనకేమీ సంబంధం లేదన్నట్లు పట్టించుకోకపోవటం వల్ల ఇప్పటికే అనేక మంది ప్రమాదాల బారిన పడి గాయాల పాలవుతున్నారని చెప్పారు. రోడ్డు నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా 54వ డివిజన్ ఆబోతుల వారి వీధిలో 6 నెలలుగా పడుతున్నటువంటి ఇబ్బందులు చూసినట్లయితే మనం పైన ఉన్నటువంటి మెట్ల మీద నుంచి కింద దిగేటటువంటి పరిస్థితిలో పడిపోయి ప్రమాదాలు జరిగినటువంటి సందర్భాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే గత వారంలో వచ్చినటువంటి వర్షం చూసినట్లయితే వర్షానికి 2 అడుగుల మేరకు నీరు నిలిచిపోవడంతో ఎక్కడ ఏ రాయి ఉందో, ఎక్కడ ఏ గొయ్యి ఉందో తెలియనటువంటి పరిస్థితిలో ప్రజలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని గమనించి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా కమిషనర్ గారి దృష్టికి చెప్పాము. నిన్ననే చెప్పాము. అక్కడ రాబోయేటటువంటి కాలంలో కూడా కమిషనర్ని ప్రత్యేకంగా కలిసి
చేసి ఇది రోడ్డు నిర్మాణం చేసేటటువంటి దానికోసం చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేయర్ గారు అలాగే స్థానిక కార్పొరేటర్ గారు మీరు ఇమీడియట్గా స్పందించండి. నిధులు కాంట్రాక్టర్కి నిధులు ఇవ్వకపోతే నిధులు ఇచ్చేటట్టుగా చేయండి. ఇక్కడ అభివృద్ధి పనులు చేయటం ద్వారా ప్రమాదాల నివారణకి తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తాం. ఈ పిల్లలు కాదు పెద్దవాళ్ళు కాదు అందరూ ఎంత టార్చర్ చూస్తున్నారంటే అంత టార్చర్. మెట్లు ఎక్కడానికి లేదు, దిగడానికి లేదు, పిల్లలు పైకి ఆడడానికి లేదు, ఇక్కడ ముందు సాయంత్రం పూట ఆడుకోవడానికి కూడా లేదు. మీరు అంతకుముందు ఇంకా రిపోర్ట్స్ ఇచ్చారు, రిటర్న్ రిపోర్ట్స్ ఇచ్చారు, తర్వాత చాలామందికి కంప్లైంట్స్ ఇచ్చారు. బట్ ఎవరి నుంచి అయితే రెస్పాన్స్ ఇదిగోమ్మ వచ్చి చేస్తున్నాం అంటున్నారు కానీ ఇప్పటివరకు ఎవరు ఏ రెస్పాన్స్ అనేది రాలేదు. యాక్షన్ రూపంలో ఎవ్వరూ తీసుకోలేదు అసలు ఇప్పటి వరకు. ఈ సందులో మెట్లు కొట్టేశారండి, 6 నెలలు అయింది. వెంటనే వేసేస్తామని చెప్పారు కానీ ఇంత మటుకు వేయలేదు. మెట్లు ఎక్కాలన్నా దిగాలన్నా పిల్లలతో చాలామంది పడిపోవడం, వాళ్ళని లేపడం. మొన్న అయితే ఒకరికి కాలు ఫ్రాక్చర్ కూడా అయ్యిందండి. సందు చివరే సచివాలయం ఉన్నా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అసలు. నకిలీ మద్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా బరితెగించి వ్యవహరిస్తున్నారని 34వ డివిజన్ కార్పొరేటర్ బండి పుణ్యశీల ధ్వజమెత్తారు. చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేస్తూ కూడా అడ్డగోలుగా బుకాయిస్తున్నారని విమర్శించారు. ఇది నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ 1 కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరి మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రియతమ నాయకులు వారిచ్చినటువంటి ఆదేశానుసారం మరి మా 3 నియోజకవర్గాల ప్రతినిధులైనటువంటి గౌరవనీయులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే గౌరవనీయులు అవినాష్ బాబు, గౌరవనీయులు మల్లాది విష్ణు గారి సారథ్యంలో మరి 3 నియోజకవర్గాల్లో కూడా ఈ 1 కోటి సంతకాల కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాల్చే సమయంలో 14 సంవత్సరాలలోపు పిల్లలకు కంటికి సంబంధించిన సమస్యలు తలెత్తితే ఈ నెల 16 నుంచి 24వ తేదీ వరకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తామని హాస్పిటల్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ జాగర్లపూడి అనిల్ శేషకుమార్ తెలిపారు. బాణాసంచా కాల్చే సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఆయన సూచించారు. పుష్ప హోటల్ సమీపంలోని వాసన్ ఐ కేర్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉచిత కంటి పరీక్షల పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం కంటి వైద్య నిపుణులు డాక్టర్ జాగర్లమూడి అనిల్ శేషకుమార్, డాక్టర్ వీరమాచినేని చిత్ర, డాక్టర్ పోలవరపు ఫణీందర్ మాట్లాడుతూ దీపావళి నాడు ప్రజలందరూ బాణసంచా కాల్చి సంతోషంతో సంబరాలు చేసుకుంటారని తెలిపారు. అయితే బాణసంచా కాల్చే సమయంలో జాగ్రత్తలు వహించాలని వారు సూచించారు. ముఖ్యంగా 14 ఏళ్లలోపు పిల్లలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోకుండా బాణసంచా కాల్చుతుంటారని అన్నారు. వారి విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలన్నారు. దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చే సమయంలో పిల్లలకు ప్రమాదవశాత్తు కంటికి సంబంధించిన గాయాలు జరిగితే వారికి తమ హాస్పిటల్లో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తమకున్న 7 సెంటర్లలో ఈ వైద్య సేవలు లభిస్తాయని వివరించారు. 14 ఏళ్లలోపు పిల్లలకు ఈ వైద్య సేవలు లభిస్తాయని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ కొండపనేని శ్వేత, హాస్పిటల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కొండపనేని వెంకటరామారావు పాల్గొన్నారు. మన ఏజీ వాసన వాళ్ళు ఈ రోజు నుంచి 24 వరకు 15 సంవత్సరాల పిల్లల లోపు వాళ్ళకి ఏదైనా ఫైర్ క్రాకర్ దీపావళి సందర్భంగా ఏదైనా ఫైర్ క్రాకర్ ఇంజరీస్ జరిగితే వాళ్ళందరికీ ఫ్రీగా వైద్యం, కంటికి సంబంధించిన వైద్యం ఇక్కడ మేము ఫ్రీగా చేస్తాం. ఈ 16వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు. దానికి ఫార్మసీకి సంబంధించింది, ఫార్మసీ ఏమన్నా అవసరమైతే ఫార్మసీ కానీ, సర్జరీ అవసరమైతే సర్జరీ ఫ్రీగా చేస్తాం. కాకపోతే అనస్థీషియా ఛార్జీలు పేషెంట్ భరించాల్సి వస్తుంది. ఫార్మసీ మొత్తం వాళ్ళే తీసుకోవాలి. ఇది ఈ ఇనిషియేటివ్ బై ఏఎస్జీ వాసన్ ఆల్ ఓవర్ ఇండియా. సో బిలో 15 ఇయర్స్ పిల్లలు ఎవరైనా కానీ ఫైర్ క్రాకర్స్ ఇది చేసేటప్పుడు పేరెంట్స్ సూపర్విజన్లో చేపియండి. ప్లస్ కొంచెం దూరంగా ఉండి కాలవటానికి ఇవ్వండి. చిన్నపిల్లల కంటి సంరక్షణ గురించి ఈ 5 రోజులు మేము తీసుకునే జాగ్రత్త ప్రజలందరూ కూడా దీన్ని గమనంలో పెట్టుకోవాలని, వాసన్కి ఈ ఫ్రీగా చేయటం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. ఒక ఫ్రీ చేయటం, దానివల్ల వచ్చే రెవెన్యూ ఈ కాదు మాకు ముఖ్యం. ఈ బాణసంచా పేల్చేటప్పుడు పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలనే ఒక అవగాహన
సమాజంలో స్ప్రెడ్ చేయడానికే ఈ ఇనిషియేటివ్ తీసుకున్నాము. ఇది ఫ్రీ అనేది ఒక ఇది మాత్రమే. దాని ద్వారా ఈ మెసేజ్ ఎక్కువ మందికి వెళ్తుందనే ఉద్దేశంతో వాసన ఐకేరీ తీసుకుంది. కానూరు అమరావతి కాలనీ 2వ లేన్లో ఉన్న భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించారు. ఈ ఫుడ్ ఫెస్టివల్లో వివిధ రకాల ఆహార పదార్థాలను విద్యార్థులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి బయాలజీ ఉపాధ్యాయురాలు వీరదుర్గా భవాని న్యాయ నిర్ణేతగా విచ్చేసి విజేతలను ఎంపిక చేశారు. అనంతరం వారికి బహుమతులు అందజేశారు. బ్రాంచ్ ప్రిన్సిపల్ శైలజ, ఉపాధ్యాయురాలు వీరదుర్గా భవాని మాట్లాడుతూ చైర్మన్ రామకృష్ణ, జోనల్ చైర్మన్ జోషి, జోనల్ చాంప్స్ ఆఫీసర్ బ్యులా నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో ఆహార కొరత వల్ల పిల్లల్లో పోషకాహార లోపం ఉండేదన్నారు. పోషకాహార లోపంతో అనేక వ్యాధుల బారిన పడేవారని చెప్పారు. దాని గురించి అవగాహన కలిగించేందుకు ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించడం జరిగిందన్నారు. పిల్లల్లో కొంత అవగాహన లోపం వల్ల ఇంటి నుంచి పంపించిన ఆహారాన్ని తినకుండా వృధా చేస్తున్నారని తెలిపారు. వృధాని తగ్గించేందుకు ఆహారం అందని పిల్లలు ఏ విధంగా ఇబ్బందులు పడుతుంటారు అనేది తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. Bhashyam Ashok Nagar. Today the Kanur Bhashyam principal ma'am Shailaja ma'am inviting me as a judge for the food festival. So what is food festival ante enti ante ఇదివరకు రోజుల్లో చాలామంది ఫుడ్కి ఆహార కొరత ఏర్పడి ఆ ఆహార కొరత కోసం చాలా పిల్లల్లో మాల్ న్యూట్రిషన్ డిసీజెస్ అంటే ప్రోటీన్ లోపం వల్ల వచ్చే డిసీజులను ఆదుకోవడానికి 1927వ సంవత్సరంలో దిస్ ఫుడ్ ఫెస్టివల్ డే ఈజ్ స్టార్టెడ్. So at that time అక్టోబర్ 16వ తారీఖున ఈ అంతర్జాతీయ ఆహార దినోత్సవంని పురస్కరించుకొని మా భాష్యం స్కూల్ కానూరు బ్రాంచ్లో మేము ఫుడ్ ఫెస్టివల్ని పెట్టుకున్నాము. దీనికి మెయిన్ జడ్జిగా నన్ను ఇన్వైట్ చేశారు. సో దీనికి మెయిన్గా ఏంటి అంటే మా మోటో ఏంటి అంటే పిల్లలకి ఆహారాన్ని వేస్ట్ చేయకూడదు. ఇవాళ ఇక్కడ ఈ ఉత్సవాన్ని జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో కొంత అవగాహన లోపం వల్ల రోజు మనం చూస్తూ ఉంటాం ఫుడ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతిరోజు ఫుడ్ క్యారియర్స్ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అవన్నీ తగ్గించి ఫుడ్ లేని పిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎలా ఇబ్బందులు పడుతున్నారు అనేది అవగాహన తెలియజేయడం కోసమని కండక్ట్ చేసాము. దీనికి మా యాజమాన్యం నుంచి బాగా మాకు సపోర్ట్ ఉంది. అందుకని మా చైర్మన్ రామకృష్ణ గారికి, మా జెడ్సీఓ జోషి సార్కి, జోనల్ ఛాంప్స్ ఆఫీసర్ బ్యూలా మేడంకి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.